హాయ్ ఆల్. నేనైతే ఈరోజు మీకు ఒక ఛానల్ గురించి చెప్పాలని అనుకుంటున్నాం. ఇదైతే ప్రమోషన్ ఏం కాదు. ఒకటి ఏంటి అంటే అక్కది శైలు స్మాల్ వరల్డ్ అని ఒక ఛానల్ ఉందండి. తను ఇంతకుముందు వేరే వేరే ఛానల్ పెట్టి కొంచెం హెల్త్ డిస్టర్బెన్స్ అయినప్పుడు అవి వెళ్ళిపోయాయి అన్నమాట. ఇప్పుడు కొత్తగా పెట్టింది. అక్క ఏం చెప్తారంటే ఒక 30 to 40 ఇయర్స్ వాళ్ళు ఏవి నేర్చుకోవాలి, ఎలా బ్రతకాలి, తనని తను ఎలా మార్చుకోవాలి, వాళ్ళు లైఫ్లో ఏం చేంజ్ తీసుకోవాలి, హెల్త్ గురించి, హౌస్ గురించి అంతా ఇంట్లో వర్కే అండి. ఇంట్లో హౌస్ వైఫ్ చేసుకునేదే పెట్టారు. మొత్తము ఎక్స్ప్లెయిన్ చేస్తూ తను చేసే వర్క్స్ గురించి చెప్తుంటారు. ఒక్కొక్కసారి ఎప్పుడైనా మనసు బాగాలేనప్పుడు ఈ వీడియోస్ అన్నీ చూసి బోర్ కొట్టినప్పుడు నేను అనిపిస్తుంది నాకు అక్క ఛానల్ చూడాలని అనిపిస్తుంది. అంటే మనతో మనకి మాట్లాడేకి ఎవరు లేనప్పుడు అక్క మనతో మాట్లాడినట్టు పంచుకుంటుందన్నమాట బాధ అంతా. మనకి ఇప్పుడున్న జనరేషన్లో అందరూ ఫోన్లు, ఎవరి వర్క్లో వాళ్ళు బిజీగా ఉన్నారు కదా, ఎవరు మనతో పంచుకోవడానికి, మాట్లాడడానికి అనేది వీలు లేదు. ఆ అక్క అయితే ఇలా యూట్యూబ్ ద్వారా పంచుకుంటుంటుంది తన బాధని. మనకు కూడా ఇప్పుడు చిన్న పిల్లలు ఉంటారు కదా, ఒక 30 లోపల ఉండేది, నా ఏజ్ అయితే 30 లోపలే. ఇలాంటి మనకేమవుతుందంటే మనం ఏదైతే మిస్టేక్ చేయకూడదు, అమౌంట్ ఎలా సేవ్ చేసుకోవాలి, ఎలాగా మనకున్న ప్రాబ్లమ్స్ నుంచి బయటపడాలి అనేది చెప్తుంటుందన్నమాట. చాలా బాగా అనిపిస్తుందని. ఇంట్లో నుంచే అక్క యూట్యూబ్ ద్వారానే చాలా అమౌంట్ అయితే ఎర్న్ చేస్తుంది. అంటే నాకు ఆ ఛానల్ చూడడం వల్ల ఏమనిపిస్తుందంటే త్వరలోనే, అంటే చాలా తక్కువ టైంలోనే ఏమంటారు ఎక్కువ రీచ్ వచ్చిందనమాట. అంటే ఇంతమంది మనసులో బాధ పంచుకునేకి వీలు లేక మనుషులతో ఆ బాధలు అవన్నీ పంచుకోవడం వల్ల దానికి అడిక్ట్ అవుతున్నారనమాట. పంచుకోవడానికి మనుషులు ఎవరు లేక ఆ మాటకి వే ఆఫ్ టాకింగు, ఎక్స్ప్లెనేషన్కి అనేది అందరూ కొంచెము చాలానే బాగా ఎంకరేజ్ చేస్తున్నారు అక్కకి. ఇంటి దగ్గర ఉండి తను ఇంతవరకు నాకు తెలిసి ఫీల్ అయింది, నాకంటూ హౌస్ వైఫ్గా ఏమీ ఎర్నింగ్ లేదు అని. ఈ యూట్యూబ్లో మనలాంటి వాళ్ళు అక్కని ఎంకరేజ్ చేయడం వల్ల తన ఎర్నింగ్ లేదు అనే ఫీలింగ్ అనేది వెళ్ళిపోయిందండి. బాగా ఎర్న్ చేసుకుంటున్నారు. యూట్యూబ్ అంత త్వరగా రీచ్ రావడానికి తను మాట్లాడే విధానం అనేది చాలా బాగుంది. ఒకసారి చూడండి. మనము హెల్త్ గురించి ఎలా ఓవర్కమ్ అవ్వాలి, ఫైనాన్షియల్గా ఎలా ఓవర్కమ్ అవ్వాలి అనేది చాలా బాగా చెప్తారు. ఎవరికైనా అమ్మలాగా, ఒక అత్తలాగా, అక్కలాగా, ఫ్రెండ్ లాగా ఏదైనా ఎలా ఇంట్లో పని చేసుకోవాలి ఎలాగా అనేది బుక్స్ బాగా చదువుతారు, చెట్లు బాగా పెంచుకున్నారు, ఎలాగా అనేది ఎక్కడెక్కడ సేవింగ్ చేయొచ్చు అని బాగా చెప్తుందన్నమాట. ఇంట్లో టిప్స్ కూడా చెప్తుంది, కొంచెం వర్క్ చేసుకుంటూ ఇలా చేస్తాను అని. మనకి బాగా యూజ్ అవుతాయండి అవైతే. ఎవరికైనా అలా తెలీదు, బాధపడుతున్నాము, మాకెవరు చెప్పేవాళ్ళు లేరు అని అనుకుంటే కొంచెం చూడొచ్చు. జనరేషను ఎలా తయారవుతుందంటే మాట్లాడడానికి ఎవ్వరు తోడలేక ఈ మొబైల్కి ఎడిక్ట్ అయ్యి మొబైల్లోనే పంచుకోవాల్సి వస్తుందేమో. అంతమంది బాధ సఫర్ అవుతున్నారు చాలాగా. ఈ మెంటల్ టెన్షను, వర్క్ ప్రెజరు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఎంత సంపాదించినా ఈ టైంలో అయితే చాలానే వెనుకబడి ఉన్నామేమో అనిపిస్తుంది. ఎంత సంపాదించినా కూడా సరిపోవట్లేదు. వే ఆఫ్ లివింగ్ అనేది అంత అప్డేట్ అయ్యింది, అంత అవసరం అవుతుంది అమౌంట్ అనేది. బ్రతకాలంటే మాత్రం చాలా డబ్బులే సంపాదించాలి. ఇంతకుముందులాగా ఒకరు సంపాదించి అందరు తినాలంటే కాదు. భార్య భర్తలు ఇద్దరు పని చేసుకొని సంపాదించుకుంటేనే ఇల్లు గడవడం అనేది చాలా కష్టంగా మారింది ఈ రోజుల్లో మాత్రము. ఎలాగా మళ్ళీ ఓవర్కమ్ అవ్వాలో, ఇంకా ముందు జనరేషన్ ఎలా తయారవుతుందో అర్థం కావట్లేదు. స్టిచ్చింగ్ ఫీల్డ్ అనేది చాలానే బాగుంది ఎర్నింగ్కి, కానీ దీని ద్వారా హెల్త్ సమస్యలు కూడా అలానే వస్తాయి. అందుకోసమనే ఒక ఇన్కమ్ ఉంటుంది అని యూట్యూబ్ స్టార్ట్ చేశాను. వ్యూస్ అయితే బాగానే వస్తున్నాయి, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. బాగానే వ్యూస్ అయితే 1K 2K వరకు కూడా వస్తున్నాయి. మరి ఎక్కడ ప్రాబ్లం ఉందో, నేను మాట్లాడే విధానము, నాతో ఎవరైనా కస్టమర్ వస్తారు కదా మాట్లాడడానికి, వాళ్ళకి ఏం వర్క్ ఉండదండి, ఒక 5 minutes ఉంటుంది అంతే.
ఏదో ఒకటి చెప్పడానికి వచ్చింటారు సింపుల్గా. కానీ నా దగ్గర ఒక అర్ధగంట సేపు మాట్లాడైతే వెళ్తారు వాళ్ళు. నేను కొంచెం వాళ్ళ సమస్యలు నాతో షేర్ చేసుకుంటాను. నేను కూడా షేర్ చేసుకుంటాను వాళ్ళతో. అంటే అన్నీ అని కాదు, కొన్ని వాళ్ళ గురించి మన గురించి కొంచెం కొంచెం మాట్లాడతారు. ఏదైనా లోపల ఉండే బాధ అనేది తగ్గుతుంది కదా అనేసి నేను అంతగా వాళ్ళని మాట్లాడించి వాళ్ళు నా దగ్గర ఉండి మళ్ళీ మళ్ళీ వస్తుంటారండి, మాట్లాడిస్తుంది బాగా అనేసి. నాకు అలానే బిజినెస్ కూడా బాగా పెరిగింది, బాగా ఉంటారు కూడా నాతో మాట్లాడడానికి, చాలా వస్తారు. కానీ యూట్యూబ్లో మరి ఏమైందో తెలీదు, నాకు ఎక్స్ప్లెయిన్ చేయడం రావట్లేదో, నాకు టైం సరిపోవట్లేదో తెలియదు, కానీ మిమ్మల్ని మాత్రం నేను అట్రాక్ట్ చేసుకోలేకపోతున్నాను. ఎక్కడ ప్రాబ్లం ఉందో నాకు తెలియదు, మీకు ఏం కావాలో. ఒకవేళ ఏదైనా మిస్టేక్ ఉంటే మీరు చెప్తారని ఆశిస్తున్నాను, సజెషన్ ఇస్తారని. నాకు ఎడిటింగు, ఈ కట్ చేసి పెట్టడము ఇదంతా నేను ఇంట్రెస్ట్ పెట్టలేదు, ఎందుకంటే నాకు వర్క్ ఎక్కువగానే ఉంటుంది. అందుకని వీలైనంతలోనే లాంగ్ వీడియోస్ షేర్ చేయడానికి ట్రై చేస్తున్నాను. షార్ట్ వీడియోస్ డైలీ వీలైనంతగా షేర్ చేస్తున్నాను. డైలీ పెట్టాలంట కదా ఆపకుండా, దానికోసం నేను చాలానే కష్టపడి నాకు టైం ఉన్న దాంట్లోనే వర్క్ ఆపుకొని మరీ వీడియోస్ తీసి అప్లోడ్ చేస్తున్నాను వచ్చినంతలోనే. మీరు కొంచెము హెల్ప్ చేస్తారేమో ఫైనాన్షియల్గా అని ఆలోచన చేస్తున్నాను. చేసి ఒక స్టెప్ వేసిన స్టెప్ అయితే నేను బ్యాకప్ తీసుకోవట్లేదు, వెనక్కి తీసుకోవాలని కూడా ఆలోచన లేదు. ఒక్కొక్కసారి అనిపిస్తుంది చాలా టైం వేస్ట్ ఈ యూట్యూబ్ అంతా, దీనివల్ల మనకి ఏమి రాదు అని అనిపిస్తుంది. కానీ ఇలా అక్కలాగా ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళ వీడియోస్ చూసినప్పుడు నాకు అనిపిస్తుంది ఈరోజు కాకుండా ఏదో ఒక రోజు మనకంటూ రీచ్ వస్తుందని. ప్లీజ్ ఫ్రెండ్స్, నాకు కొంచెం హెల్ప్ చేయండి, సబ్స్క్రైబ్